దేవుని పిల్లలారా, మరి ప్రతి ఉదయం దేవాది దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలతో మనల్ని బలపరుస్తున్నారు కదా. మరి ఈ దినం కూడా దేవుడు మా కొరకు ఏం వాగ్దానం ఇస్తున్నారో అని ఎదురు చూస్తున్నారా? మరి దేవాది దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు వేళ దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇస్తున్నారు. మన కుటుంబాలకి దేవాది దేవుడు ఇస్తున్నారు. ఏమనంటే, దేవాది దేవుడు మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. దేవుని బిడ్డ, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మహోన్నతుడు, మన దేవుడు మనల్ని వృద్ధి చెందించే దేవుడు. ఈ రోజున మీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని బాధపడుతున్నారా? ఈ రోజున ఒకవేళ చాలని జీతాలతో మరి ఇబ్బంది పడుతున్నారా? నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నాను, నాది చిన్న శాలరీ, నా పిల్లలకి మంచి భవిష్యత్తు నేను చూపించలేకపోతున్నాను, నా బిడ్డలకు సరైన రీతిలో మ్యారేజ్ చేయలేని స్థితిలో నేనున్నాను, మరి నా పిల్లల పరిస్థితులు కూడా ఎలా ఉంటాయో, మరి నా జీవితమే బాగాలేదు కదా, మరి రేపు నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంటాయో, వారి స్టడీస్లో, వారి యొక్క వివాహ విషయాల్లో, మరి వారి జీవితాలు ఏమైపోతాయో అని కృంగిపోతున్నా, మరి కుమిలిపోతున్నా నీతో ప్రభు మాట్లాడుతున్నారు. నాన్న, మన దేవుడు మనల్ని అలాగే మిమ్ములను ఆయన వృద్ధి పొందించే దేవుడు, అలాగే మీ పిల్లలను కూడా వృద్ధి పొందిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, అవునండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన దృష్టిలో మనొక్కరమే కాదు, ఆయన మరి ఎలాంటి దేవుడు అంటే తరతరాలు దీవించాలని ఆశీర్వదించాలని ఆశపడే దేవుడు. మన కుటుంబాలను ఆశీర్వదించాలని, మన బిడ్డలను ఆశీర్వదించి వృద్ధి పొందించాలని ఆశపడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. మనల్ని అదే పరిస్థితుల్లో, లేమి పరిస్థితుల్లో, మరి ఆ యొక్క అప్పుల పరిస్థితుల్లో మరి అలా ఉంచే దేవుడు కాదు. నువ్వు ఎక్కడ ఉంటున్నా, నువ్వు ఏ స్థితిలో, మరి ఏ జాబ్లో మీరున్నా, దేవాది దేవుడు అక్కడ నేను వృద్ధి చెందించాలని ఆశపడుతున్న దేవుడు. వ్యాపారం చేస్తున్నా, చేతి పని చేస్తున్నా, అలాగే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని వృద్ధి పొందిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు పరిస్థితిని చూసి, ఈరోజు చాలని పరిస్థితిని చూసి, ఈరోజు ఉంటున్న లేమి పరిస్థితిని చూసి బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు కదా. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నిన్ను నేను వృద్ధి పొందిస్తా, నీ పిల్లలను కూడా నేను వృద్ధి పొందిస్తానని దేవుడు అంటున్నారు. నీ పిల్లల స్టడీస్ విషయంలో, వారి ఉద్యోగ విషయాల్లో, అన్ని విషయాల్లో మరి వారిని కూడా వృద్ధి పొందిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ బిడ్డల పరిస్థితులు సరిగలేవా? సరైన ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా? ఇక నా బిడ్డకు ఉద్యోగం రాదేమో అనుకుంటున్నావా? అలాగే చిన్న ఉద్యోగం అండి నా బిడ్డ చేసేది, మరి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కానీ వృద్ధి అనేది లేదు అనుకుని బాధపడుతున్నారా? ఎటువంటి ప్రమోషన్స్ రావట్లేదని బాధపడుతున్నారా? అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ఎటువంటి ప్రమోషన్ లేదని, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు మరి అభివృద్ధిలోకి రావట్లేదని, మీరు చేస్తున్న చేతి పని అభివృద్ధి పొందుకోవట్లేదని, మరి అలాగే మీరు చేసే ఏ పనైనా వృద్ధిలోకి రావట్లేదని బాధపడుతున్నారేమో. కానీ దేవుడు ఈ ఉదయకాలపు వేళ మీతో మాట్లాడుతున్నారు. ఆయన మిమ్ములను, మీ పిల్లలను వృద్ధి పొందిస్తానని. అందుకే ఇంకా కృంగిపోవద్దు, దిగులు చెందొద్దు. దేవాది దేవుడు మిమ్ములను, మీ పిల్లలను వృద్ధి చెందించబోతున్నాడు. అందుకే ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన కృప, కాపుదల, సంరక్షణ, సమృద్ధి దేవాది దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా అందరూ? పరిశుద్ధుడ, మహోన్నతుడ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ ఘనమైన, శ్రేష్టమైన, మహిమోన్నతమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో అవి నెరవేర్చబడునుగాక. ప్రియ తండ్రి, నాయన
అయ్యా ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి పిల్లలను ఆశీర్వదించి వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, చాలని జీతాలతో ఉన్నారేమో అయ్యా, వారి శాలరీస్ని మీరు ఆశీర్వదించి వృద్ధి పొందించమని అడుగుతున్నామయ్యా. అయ్యా ప్రమోషన్స్ లేక అదే ప్రభువా నాయన ఉద్యోగాల్లో బాధపడుతున్నారేమో తండ్రి, వారికి మంచి ప్రమోషన్స్ అనుగ్రహించబడునుగాక. అయ్యా బిడ్డలు చేస్తున్న వ్యాపారాలు వృద్ధి చెందునుగాక, చేతి పని వృద్ధి చెందునుగాక. అయ్యా నాయన వ్యవసాయ పని వృద్ధి చెందునుగాక. అయ్యా పిల్లల యొక్క స్టడీస్లో వారు వృద్ధి చెందుదురుగాక, వారి ఉద్యోగ విషయాల్లో వృద్ధి చెందుదురుగాక. తండ్రి నాయనానికే స్తోత్రాలు ప్రభువా. అయ్యా సేవ చేస్తున్న వారి యొక్క సేవ వృద్ధి చెందునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, వృద్ధి చేయాలని ఆశపడుతున్న దేవుడు అయ్యా. అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి వృద్ధి పొందించమని అడుగుతున్నాం తండ్రి. నాయనానికే స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభు, ఎవరైనా రోగులుగా బలహీనులుగా ఉంటే వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. అప్పులు కాడి విరిగిపోవునుగాక, వారికి సమృద్ధి కలుగునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నాయన కుటుంబాల్లో ఏ కొరతలుతున్నారో ప్రతి కొరత తీర్చబడి సమృద్ధిలోనికి వారు నడిపించబడుదురుగాక. అయ్యా అలాగే ఆత్మికంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచు నాయన. అయ్యా వృద్ధి చెందించండి, ఆత్మలో వృద్ధి చెందించండి. వారి పిల్లల్ని ఆత్మలో వర్ధిల్లున్నట్లు కృప చూపండి. ఏ కుటుంబానికైతే రక్షణ లేదు వారికి రక్షణ దయచేయండి. ఏ బిడ్డలకైతే రక్షణ లేక బాధపడుతున్నారు వారికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన ప్రతి కుటుంబాన్ని నువ్వు దృష్టించే దేవుడు కనుక ప్రతి కుటుంబానికి నీ కృప, కాపుదల, సమృద్ధి, సంరక్షణ అయ్యా ఎల్ల వేళలా అనుగ్రహించి మహిమ పొందుకునమని ఈ దినం మ్యారేజ్ డేస్, బర్త్డే చేసుకున్న ప్రతి ఒక్కరికి అయ్యా నిండైన ఆశీర్వాదం దయచేయండి. నూతన కృపతో వారిని నింపండి. ఈ దినమంతా నీ ప్రజెన్స్ అందరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.